డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో టీజీపీఎస్సీ ఓటీఆర్కి సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. టీజీపీఎస్సీ ఓటీఆర్ని నమోదు చేసుకోవాలని మనకు లాస్ట్ మంత్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ మంత్ లాస్ట్ వీక్లో లాస్ట్ డేట్ ఉండే, బట్ దీన్ని నెక్స్ట్ మంత్ 25th వరకు ఎక్స్టెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు క్లియర్గా ప్రెస్ నోట్లో మెన్షన్ చేసిండ్రు, ఇది లాస్ట్ ఎక్స్టెన్షన్ అండి, తర్వాత ఫర్దర్ ఎక్స్టెన్షన్ డేట్స్ అయితే మేము కంపల్సరీ ఇవ్వము. ఎందుకోసం అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ ఆస్పిరెంట్ అయినా కానీ అప్లై చేసుకోవాలంటే ఓటీఆర్లో నమోదు చేసిన డీటెయిల్స్ని ప్రైమరీ డీటెయిల్స్గా కన్సిడరేషన్ చేయబడుతుందని దానిలో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. గతం కంటే ఇప్పటికీ సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. గతంలో మనం సర్టిఫికేట్స్ రిలవెంట్ అప్లోడ్ చేయలే, బట్ ఈసారి కంపల్సరీ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. అట్లాగే రిజర్వేషన్ పాలసీ మారిన వాళ్ళైతే కంపల్సరీగా దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, అట్లాగే నాన్ క్రిమిలేయర్ లాంటివి కూడా మీ దగ్గర ఏముంటే అప్లోడ్ చేయండి. అట్లాగే లాస్ట్ టైం మీరు నమోదు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మారి ఉంటాయి. కావున ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెరిగినాయి, కొత్తవి చేసినాయని కూడా సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మోర్ ఓవర్గా నేను ఏమంటున్నా అంటే మొత్తం మీదుగా మన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, మన సర్టిఫికేట్స్ ఏమున్నాయి ఉన్నాయని కూడా మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా ఆ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారా కాదా అనేది ఇక్కడ మనం లాగిన్ కాగానే తెలపడం అనేది జరుగుతుంది. సో ప్రైమరీ డీటెయిల్స్గా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు అట్లాగే కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా వీలైనంత తొందరగా చేయండి. నెక్స్ట్ మంత్ 25th వరకు ఉన్నదని లాస్ట్ డేస్ వరకు ఆగితే సర్వర్ అనేది బిజీగా ఉంటుంది, ఇబ్బంది అనేది జరగడానికి అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ ఏ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేసినా రేపు పొద్దున వాళ్ళు కంపల్సరీ ఎక్స్టెన్షన్ చేయకపోతే మీరు ఏ ఉద్యోగానికి కూడా అర్హులు అనే వాళ్ళు కారు అండి. ఇది మన ప్రైమరీ డ్యూటీ, కానీ కంపల్సరీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవేళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.